ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాళ్ళకి నివాళులు పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? చేస్తున్నాడు చేలిపైకి ఎత్తండి. గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. ఒక ఉదాహరణ, 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది, భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెన్షన్ చెప్పాను. చెప్పానా లేదా? పెన్షన్, కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏ విధంగా సాధ్యమైంది? సమర్థత పెంచాం, అవినీతిని కంట్రోల్ చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే, ఎందుకంటే మీకు అందరికి అర్థం కావాలి ఇవన్నీ, ఒక యూనిట్ ఉత్పత్తి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ మీకు సరఫరా చేయడానికి ₹5.19 గవర్నమెంట్కి అవుతుంది. వివిధ రకాల పేదవాళ్లకు ఉచితంగా ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి, అదే సమయంలో వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమందికి ₹8, ₹9 కరెంట్ వేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక్క సంవత్సరంలో 39 పైసలు యూనిట్కి ఖర్చు తగ్గించాం. రాబోయే రోజుల్లో ₹1.20 3 సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ విధంగా చేస్తున్నామంటే, సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాం, విండ్తో కరెంటు తయారు చేస్తున్నాం, నీటితో కరెంటు తయారు చేస్తున్నాం. దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉంది, స్వర్ణాంధ్ర ఉంది. ఇప్పటికే 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త కూరకపోయి ఉంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేశాం. అంటే చెత్త అంతా కూడా వీధుల్లో పెట్టిపోతే వీధులంతా కూడా చెత్త తీసి పరిశుభ్రమైన నగరాలుగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం పోతా ఉంది. లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు చూస్తే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేశాం. ఎన్నికల ముందు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, భూ సమస్యలు పెద్ద ఎత్తున, భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది. ఏం తమ్ముళ్ళు గుర్తుందని అడుగుతున్నా. మీకు గుర్తుందని చేలిపైకి ఎత్తండి. జ్ఞాపకం ఉందా? మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఏమంటారు మీరు? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎంఆర్ఓని తీసేశాడు, కలెక్టర్ని తీసేసుకున్నాడు, ఆయన మనుషులను పెట్టుకున్నాడు. అంటే
మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా? అంటే ఇది బ్లాక్మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా? నేను కర్నూలులో ఎన్నికలు వచ్చినప్పుడు నాకు కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకుని తగలబెట్టా. నేను ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను, నేను వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని. మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అవునా కాదా? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందంటే చేతులు పైకెత్తండి. మరిచిపోతే మళ్ళా వినాశనమే. అవునా కాదా? మీ భూమి సర్వే చేశాడు. సర్వే చేసి ఏం చేశారు? 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు. దానికి డబ్బులు పెట్టాడు. భూమి మీది, పొలం మీది, ఆయన ఫోటో చూసుకోవాలి. శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు, కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దని ఏం చేశారు? వదిలించుకున్నారు. అది ప్రజాస్వామ్యం అంటే. ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు వస్తాయా? నేను 50 ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయాలన్నా మిమ్మల్ని అడుగుతున్నాను. మూడోది, మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు, ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలేదు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. ఇంకో పక్క నేను ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజా చైతన్యం కోసం కృషి చేశాను. నేను ఆ ప్రయత్నంలో ఉంటే కర్నూలుకు పోయినప్పుడు, నంద్యాలకు పోయినప్పుడు రాత్రి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అంటే ₹1 ఖర్చు పెట్టలేదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భానుగారు అడిగారు, కృష్ణా జలాలు మాకు కూడా కావాలని అడిగాడు. ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో ఇవ్వచ్చని ఆలోచించిన ఒకే ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజే నగిరి, గాలేరు, కర్నూలులో గాలేరు, చెన్నై దగ్గర నగిరి నీళ్లు తేవాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నీళ్లు మళ్ళీ మీకు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఇక్కడ సత్రవాడ ఆనకట్టు ఉంది, కోసల్ నగర్ ఉంది, వేణుగోపాల్ సాగర్ ఉంది, తిరుపతి దగ్గర బాలాజీ సాగర్ వస్తుంది, పక్కనే మల్లుమడుగు వస్తుంది, ఒక పక్క కోడూరు నుంచి రావాలి. అది వచ్చే వరకు నేనే రూపకల్పన చేశాను. సోమశిల, స్వర్ణముఖి బిఫోర్ ఎలక్షన్స్కి కృష్ణా నీళ్లు నగిరి వాస్తవ్యులు కూడా మీరు తాగే పరిస్థితి వస్తుంది. మొన్ననే నేరుగా కుప్పానికి తీసుకొచ్చాను. మదనపల్లి, పలమనేరు, పుంగునూరు నీళ్ళన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి నీళ్లు తీసుకొచ్చాం. రేపు మళ్ళీ జూన్కంతా చిత్తూరుకు తీసుకొస్తాం. మళ్ళీ ఇంకొక సంవత్సరం, 1.5 సంవత్సరంలో ఒక 2-3 వేల కోట్లు కావాలి. అయినా పర్వాలేదు, కృష్ణా జలాలు నగిరికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నీళ్లు వస్తే కోసల్ నగరు ప్రాజెక్టు కడితే
అక్కడ ఒక 5,000 10,000 ఎకరాలు భూమి పెడితే చెన్నైకి 1 గంట, తిరుపతి ఎయిర్పోర్ట్ 1 గంట, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రేపు దుగ్గిరాజపట్నం వస్తుంది, ఇంకో పక్కన నేషనల్ హైవేలు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడికే వేరే వాళ్ళు వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడే మీరు చూస్తే రికార్డు స్థాయిలో నీళ్లు పెట్టాం. ఒక్క హందిరి లేవాలో 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. పోలవరం డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టి పోలవరం ప్రాజెక్ట్ని 2027కు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి ఇబ్బందులుండవు. నదుల అనుసంధానం జరుగుతుంది. విశాఖ శ్రీకాకుళంలో వంశధార నీళ్లు గోదావరికి వస్తాయి. గోదావరిలో ఉండే గోదావరి నీళ్లు రాయలసీమకు కూడా వస్తే ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకుంటే ఇంకా నీటి సమస్య, కరువు సమస్య లేకపోతే ఇంక ఎకానమీ కూడా బాగా అభివృద్ధి అవుతుంది. రైతుల ఇబ్బందులు తగ్గుతాయి. ఇది ఒక లెగసీ సమస్య నాకు. అమరావతి ఎన్ని నాటకాలు, 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నా మీద ఒక నమ్మకం, నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాలా, కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను. మీరు భూమి ఇవ్వండి, నేను రాజధాని కడతాను. అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేశారు. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. భగవంతుడు కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు. ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటే సైబరాబాద్ నగరాన్ని కట్టాను. ఇప్పుడు కాదు, ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణకు ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే హైదరాబాద్ నగరానికి. అది హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ వచ్చింది కాబట్టి వస్తుంది. మళ్ళీ ఒక అమరావతి కడతా, ఒక తిరుపతి అభివృద్ధి చేస్తా, ఒక విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమనాలో నాకైతే అర్థం కాదు. అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు కానీ, ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ, మనం మాట్లాడే మాటల వల్ల నష్టం ఎంత జరుగుతుంది, మనం చేసే పనుల వల్ల వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నష్టపోతుందో ఆలోచిస్తే ఇవి రావు. కానీ ఆ విధంగా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే సంక్షేమం ఇవ్వడమే కాదు, రోడ్లన్నీ గుంతలే. అన్ని రోడ్లు గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు బార్డర్ ఉంది,
తమిళనాడు బార్డరు పక్కనుండే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన తార్ రోడ్లు వేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగు చేస్తాం. ప్రపంచ స్టాండర్డ్స్లో ఆంధ్రప్రదేశ్ రోడ్లే కాదు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్ని డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, మీరు పండించే ఉత్పత్తులు ఎక్కడికి పంపించాలన్నా ఈజీగా ఉండేటివి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఉపయోగించకుండా ఇష్టానుసారంగా మార్చేశారు. త్రాగునీటి కోసం ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపిస్తే తెచ్చుకుంటే దాంట్లో కూడా ఏమాత్రం చేయకుండా అసమర్థ చూపించారు. కడాన నాకు వారసత్వంగా సమస్య ఇప్పుడు 27,000 కోట్ల రూపాయలే శాంక్షన్ చేసి మిగిలిన చేయకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మెప్పించి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అవన్నీ కూడా మళ్ళా స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇంకో పక్క మీరు చూస్తే రాష్ట్రం మొత్తం గంజాయి మత్తులో నింపేశారు. పిల్లలందరూ చెడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాను, గంజాయి సేవించిన వాడికి తల్లికి భార్యకు వ్యత్యాసం తెలియదు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. గంజాయి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అలవాటు చేసుకున్నాక మళ్ళీ ఆ అలవాటు వదులుకోలేరు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈరోజు హామీ ఇస్తున్నా, గంజాయి మన రాష్ట్రంలో ఎక్కడా పండించకుండా చేశాం. వేరేది ఎక్కడి నుంచి కొంతమంది తెస్తున్నారు. ఒక్క రివ్యూ పెట్టలేదు. ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టారు. నేను మీకు ఇచ్చే మాట, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసి గంజాయి రహిత రాష్ట్రంగా తయారయ్యే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సొమ్ము కూడా డైవర్ట్ చేశారు. దగ్గర 25,000 కోట్ల రూపాయలు వాళ్లకు బకాయిలు పడ్డారు. కడాన పెళ్లికి వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి వస్తే నేను వస్తానని ఒక విడతల వారిగా వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్ అదేం పాపం చేసిందో నాకు తెలియదు, దాన్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ నేను ఈరోజు అన్నీ కూడా ప్రారంభించాను. ఇవి కాకుండా ఇంకో 70 పెడుతున్నా. దగ్గర 270, 300 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మీకే కాదు మన పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక యజ్ఞమారిగా తీసుకున్నా. నేను స్వచ్ఛమైన ఆలోచనలే తీసుకొస్తాను. నేను ఒక ఆలోచన చేశాను మొన్న పోయినప్పుడు, దావోసుకు పోయినప్పుడు. మనలో శక్తి సామర్థ్యాలు కావాలి, చెడు మంచిని ఆలోచించాలి. అందుకని ఎప్పటికప్పుడు ఆలోచనలకి పదును పెట్టాలి. పదును పెట్టి మనం చేసే నిర్ణయం సరైన నిర్ణయమా కాదా అని మళ్ళీ ఆలోచించి ఏ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ రాష్ట్రానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.